కారు ఉండిద్దో ఉండదో అనుకున్నా, కారు ఉంది నో పార్కింగ్ లో పెట్టిన తర్వాత కూడా. నేను అంటున్నాను ఈ 69 రూపీస్ కాంబో ట్రై చేద్దాం అంటున్నాను. 69 వద్దు, 100 రూపీస్ లో మంచిగా బడ్జెట్ లో ప్లాన్ చేస్తా పద. సరే పద స్టార్ట్ చేయి. ముందు చూడు చూసా అన్న, అమ్మాయిలు కనిపిస్తే చాలు చూస్తూ ఉంటాడు. అమ్మాయి కామాంధు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చు. ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ ఉంది, అదే పోతే. ఎవడు అడిగాడు నిన్ను? ఏమంటారా, లాస్ట్ వీడియోలో 5K బొక్క చేసావు తీసుకెళ్లి, నాకే చేసావు అటు తిరిగి ఇటు తిరిగి. పైకి బొక్క నువ్వు పెట్టావు, నేనా? నువ్వే పెట్టావు. ఫ్యాంట్ దొబ్బేశాడు, సారీ షర్ట్ దొబ్బేశాడు, ఫ్యాంట్ కూడా కాదు. నాది అంటున్నాడు ఏదైనా అంటే. ఆ షర్ట్ మా గర్ల్ ఫ్రెండ్ నా కోసం సెలెక్ట్ చేసింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ సెలెక్ట్ చేసింది కానీ కొనలా, నేను కొనుక్కున్నా. దాన్ని నువ్వు తీసేసుకొని నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది అని చెప్తున్నావు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సరే నేను చెప్పాక ఫ్యాంట్ కూడా నీకే ఇచ్చేస్తా, 2 వేసుకో. ఇస్తా అంటున్నా, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తా అవన్నీ అడగకూడదు. ఏరా నీతి లేని కుక్క. ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకి? మనమా నాకు తెలిసి ఆడికి చూద్దాం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న సాలరీ అంటారా? అలాంటివన్నీ ఇలా వీడియోస్ లో చెప్పకూడదు. సాలరీ ఎంత చెప్పను నేను. నేను చేసిందంతా బయట చెప్పలేదు సార్. పిస్తా హౌస్ లో మండికి తీసుకెళ్ళాలి. అయితే తీసుకెళ్ళావు, మరీ డైట్ గా ఉంది అక్కడ. నేను మండి గురించి మాట్లాడుతున్నా. మా గర్ల్ ఫ్రెండ్ కూడా అదే మాట్లాడింది, మండి మనసు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. గురించి. అక్కడ మండి కాదుగా మనం తింది. మండి కాకపోయినా అది చండీలా ఉంది. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. పిస్తా హౌస్ అని పేరే కానీ మన తెనాలిలో దొరికే టేస్ట్ రా. మన తెనాలంటే మన తెనాల్లో ఆ సుబానీ బిర్యానీ బాగుంటది. హిందీలో ఏమంటారు? చూతే ముందు స్ట్రీట్ లోకి వెళ్ళాలి. అందుకనే కార్ కొనలా, నేను బైక్ తోనే ఆగిపోయా. ఇలా కొనలేవు కూడా రా. వెళ్తే ఉండిద్దామా బ్రో? ఆటో వాడు చేస్తే మనం పెడదాము, వాడికి వెనకాల పెడదాము. యా, గుడ్ డెసిషన్. Hi, hello everyone. My name is Pansan Kayapasa. I'm studying in 9th class. My school name is Chaitanya Technology. డెసిషన్ బాగుంది కానీ నో పార్కింగ్ అని అక్కడ అంత పెద్దగా రాసి పెట్టాడు. పెట్టేద్దాం. దొరికింది. దొరికింది. నా జన్మ ధన్యమైంది. ఈయన జన్మ ధన్యమైపోయింది, నాది కాదు. ఈ కాంబో ఇప్పిస్తాడంట. ఇప్పుడు నాన్ వెజ్ తింటా అంటే నాన్ వెజ్ వద్దు, వెజ్ లో తిను అంటున్నాడు. ఇప్పుడు వెజ్ కాంబో ట్రై చేద్దాం. చేతిలోకి వచ్చింది మన వెజ్ కాంబో. అబ్బా సూపర్ ఉంది. జంపర్ మే బంపర్. నన్ను పే చేయమంటున్నాడు, నేనెందుకు చేస్తా, వీడి చేతే చేపిస్తాను. డన్ పేమెంట్. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో 100 రూపాయలు బడ్జెట్ అని ఫిక్స్ అయ్యాడు. అప్సరా బాదం పాలు గుంటూరులో దొరికిద్ది, తెనాల్లో దొరకదు. బడ్జెట్ 100 రూపాయలు. ఇప్పుడు ఎంత? 100 రూపాయలు. నువ్వు చెప్పినట్టే 69 వెళ్ళిపోయింది. దానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప, దేని గొప్ప? అది నీ తప్పు. వేరేవేవో తిందామని వచ్చాం కానీ కడుపు నిండిపోయింది బాదం పాలు తాగిన తర్వాత. సైలెంట్ గా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం నడుచుకుంటా. కార్ దగ్గరికి వెళ్తున్నాం, కార్ ఉందో లేదో తెలీదు. నో పార్కింగ్ లో పెట్టాం, ఆటో స్టాండ్ అంట అది.
చూద్దాం ఏమైద్దో. కారు ఉండిద్దో ఉండదో అనుకున్నా, కారు ఉంది నో పార్కింగ్ లో పెట్టిన తర్వాత కూడా. బడ్జెట్ మామూలుగా అయితే మేమేమనుకున్నామంటే 100 రూపీస్ లో బడ్జెట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. 2 అయింది కదా. ఫ్రెంచ్ ఫ్రైస్, గోలీ సోడా, రుమాలి రోటీ విత్ మంచూరియా. కానీ మంచూరియా రుమాలి రోటీ అయింది, దాని తర్వాత డైరెక్ట్ బాదం పాలకి వెళ్ళి అట్లా ఉంటుంది మనతో. మధ్యలో జున్ను తిన్నాం. వీడియో సరిగ్గా తీలా, మొత్తం కటింగ్ కటింగ్ కటింగ్, నా ఫేస్ కనపడట్లా, మొత్తం కట్ కట్ చేసి తీసాడు. మళ్ళీ చెప్తాడు సరే వీడియో అలా తీసాడు అనుకున్నాం. వేళ్ళు పడుతున్నాయి వీడియో తీస్తే. నేనైతే ఇలా చూసుకుంటా బ్రో, నువ్వైతే ఇలా చూసుకుంటావు. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. కానీ ఎంజాయ్డ్ లాట్. కాదు, నేను మా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను. నీతో ఉండి వాళ్ళని మిస్ అవుతున్నాను అని మాకు తెనాల్లో. వాళ్ళ లైకులు కూడా కొట్టాలి. లేదు లేదు, వాళ్ళు కొడతారు. తెనాల్లో ఉన్నప్పుడు రోజు పునుగులు తినడానికి వెళ్ళి, అలా ఏమైనా బామ్మగారి కొట్టుకి వెళ్ళి డ్రింక్ తాగి 11 దాకా తిరిగి ప్రశాంతంగా వెళ్ళాం. ఒకప్పుడు అందరూ ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. బాదం పాలు నేను అడిగానా? నేను ఇప్పిమని నేను నిన్ను తాటి పిల్లంటే అడిగానా? అడిగాను, విన్నది లేదు, పెట్టిన లేదు. నేను అక్కడి నుంచి ఉప్పల్ నుంచి కూకట్పల్లికి వచ్చా మెట్రోలో. 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాల సంగతి నీకు తెలుసా? నాలోని బాధ మీకు కనపడకూడదని పెట్టుకుంటా ఉంటాను నేను స్పెట్స్ ని. లవ్ ఫెయిల్యూర్ అయింది కదా, స్టార్టింగ్ లో అలానే ఉంటుంది. जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा. I don't like this. నిన్ను అడిగారా ఎవరన్నా? అడగాల ఏంటి? నువ్వు జాబ్ లేనప్పుడే డైలీ సర్వీసులు చేసావంటగా. డైలీ సర్వీస్ పొన్నోట్టు తినాలి. అది జాబ్. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. ఎందుకు వచ్చాడో తెలీదు, ఎందుకు వెళ్తున్నాడో తెలీదు. ఏదో వీడియో తీద్దామన్నాడు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్.